నమస్తే అండి, వెల్కమ్ టు షివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ అండి. సాయం మంచిదే. విజయుడు అజేయుడు అనే యువరాజులు ఇద్దరు ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసము పూర్తి చేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపే లోపు ఒక చిన్న పరీక్ష గురువుగారు పెట్టారు. ఇద్దరిని పిలిచి, నాయన, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో ఒక అటవిక జాతుల వారి గుహాలున్నాయి. వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసుకువస్తారో వారే ఈ పరీక్షలో విజేత. గురువుగారు విద్యాభ్యాసం చేసిన తర్వాత ఒక పరీక్ష పెట్టారు ఇద్దరికి. ఇలాగా అడవిలో కనుక వెళ్ళి వాళ్ళ దగ్గర, అడవి జాతిలో వాళ్ళ దగ్గర మరకతమణి ఉంది, అది ఎవరైతే ముందు తీసుకొస్తారో వాళ్ళే విజేతగా ఉంటారని గురువుగారు ప్రకటించారు. దాంతో యువరాజులు ఇద్దరు గుహలను వెతుక్కుంటూ బయలుదేరారు. దారిలో వారికి ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యం అయిపోతుందేమోనని అజేయుడు ముందుకు వెళ్ళిపోయాడు. విజయుడు నిలబడి ఉండిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి అతనికి సపర్యలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు. చాలా సేవలు చేసి, పాప దెబ్బలతోటి పడున్నాడు కదా అని మంచినీళ్ళు అవి పట్టించి సేవలు చేసి అతనికి నువ్వెవరు ఏంటని అన్నీ కనుక్కున్నాడు విజయుడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక విజయుడు మళ్ళీ బయలుదేరాడు. అన్ని డీటెయిల్ కనుక్కుని మళ్ళీ అతను మంచిగా అయిన తర్వాత మళ్ళీ మరకతమణి గురించి మళ్ళీ వెళ్ళాడు విజయుడు. కొంత దూరం వెళ్ళాక అతడికి అజేయుడు అటవిక తెగల చేతిలో బందీగా కనిపించారు. అడవి మనుషులు ఎలా ఉంటారండి? క్రూరంగా ఉంటారు. ఎప్పుడైతే అజేయుడు వెళ్ళాడో అక్కడికి వాళ్ళు క్రూరంగా అతన్ని బంధించేశారు. అజేయుడిని ముందు వెళ్ళిపోయాడు కదండి, నేను తీసుకొస్తానని అతన్ని బంధించేసి పట్టుకున్నారు అడవి జాతుల వాళ్ళు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు. ఎంతో స్నేహంగా విజయుడు ఏం చేశాడు, తెలివితేటలుగా అడవి మనుషులతోటి ఎంతో మంచిగా ప్రేమగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు. వారు విజయుడిని గుహల వద్దకు తీసుకువెళ్ళి మరకతమణి కూడా ఇప్పించారు. అతను మంచితనం, అంత మర్యాద ఇచ్చి మాట్లాడినందుకు ఎంతో సంతోషపడి అడవి మనుషులు వాళ్ళు అజేయుడిని విడిపించారు. మరకతమణి కూడా వాళ్ళ గుహకు తీసుకెళ్ళి మరకతమణి కూడా ఇస్తారు అతనికి, విజయుడికి. వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్ళి మరకతమణి కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు. అజేయుడు ఆశ్చర్యపోతున్నాడు ఇవన్నీ చూసి. అరే, నాలాగా వచ్చాడు, ఇతనికి ఇంత మంచిగా మాట్లాడారు, ఇంత మంచిగా మాట్లాడి మరకతమణి కూడా ఇచ్చారు. ఇవన్నీ చూసి స్నేహితుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. అదే విషయం అడిగాడు. అప్పుడు విజయుడు, దారిలో గాయాలు కనిపించే వ్యక్తి వారి చేతుల్లో దాడికి గురైన వాడే. ఎప్పుడైతే దారిలో వస్తుంటే దెబ్బలు తగిలి పడిపోయి ఉన్నాడో ఆ వ్యక్తే వీళ్ళతోటి దెబ్బలు తిని వచ్చినవాడు. అందువల్ల విజయుడు ఏం చేశాడు, అతనికి పాపం సాయం చేసి మంచినీళ్ళు ఇచ్చి దెబ్బలకి అన్నీ కట్లు కట్టి అన్నీ చేస్తే అతను అన్నీ డీటెయిల్గా చెప్పాడు. ఇలాగ అడవి మనుషులతో మంచిగా మాట్లాడాలి, మర్యాదగా ఉండాలి, అప్పుడే వాళ్ళు మనకి మంచిగా చూస్తారని అన్ని సలహాలు ఇచ్చాడు అతను, గాయపడిన అతను విజయుడికి. అది చూసి అది తీసుకుని ఆలోచన తీసుకుని దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైన వాడే. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు మీతోటి, మీరు అలాగ మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళతోటి అని నాకు జాగ్రత్తలు చెప్పి పంపించాడు అంటాడు. వాళ్ళ ద్వారానే మణిని కూడా సంపాదించాను. వాళ్ళు అతను అలాగ చెప్పిన వాళ్ళని ఆ సలహాలు పాటించి నాకు మరకతమణి కూడా వాళ్ళు ఇచ్చారు.
పక్కవారికి సహాయం చేస్తే అది మనకు మంచేనన్న విషయం అప్పుడే అజయుడికి అర్థమైంది, తన స్నేహితుడికి అప్పుడు అర్థమైంది. అదే అంటారు కదండి, మనం ఏదైనా పనికి వెళ్తూ ఉంటాము, ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము, దారిలో ఎవరో ఒకరికి అవసరం పడుతుంది, అమ్మ కొంచెం ఈ పని చేసి పెట్టు. ఈ మధ్యన సెల్ వచ్చినాయి కదండి, పాత వాళ్ళకి సెల్ ఆపరేట్ చేయడం రాదు సరిగా, వాళ్ళకి పాపం స్విచ్ ఆఫ్ చేసేసి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంక ఎలా స్విచ్ ఆన్ చేయాలి అని అడుగుతారు. 2 నిమిషాలు మనకి వాళ్ళు టైం ఇస్తే మనం చేసి పెడితే వాళ్ళు ఎంత సంతోషపడతారంటే అంత సంతోషపడతారు వాళ్ళు. పాపం ఎప్పటి నుంచో ఆఫ్ అయిపోయినది ఆన్ అయితే ఎంతో సంతోషపడతారు. ఇలాంటి చిన్న చిన్న సహాయాలు కూడా మనం చేస్తే వాళ్ళకి మనం ఎంతో ఉపకారం చేసిన వాళ్ళు అవుతాం ఈ రోజుల్లో. పెద్ద పెద్ద ఉపకారాలు మనం ఏం చేయలేము అనుకోండి, మనకు ఎదురుపడ్డ వాళ్ళకి ఏది సహాయం కావాలో అది మనము వాళ్ళకి సహాయం చేస్తే అది తప్పకుండా మనకు తిరిగి వస్తుంది. అందువల్ల మనకి ఎవరు కూడా రోడ్డు దాటలేకపోతారు, వయసు ఉన్నవాళ్ళు కొంచెం అమ్మ చేయి పట్టుకుని పక్కన పెట్టి రోడ్డు దాటించమ్మంటారు. కొంతమంది మెట్లు ఎక్కలేకపోతూ ఉంటారు, సీడీలు ఉన్న చోట అమ్మ కొంచెం పట్టుకో అంటారు. ఎన్నో ఏమన్నా ఎదురొస్తూ ఉంటాయండి ఇవన్నీ మనం అరే నాకు లేట్ అయిపోతుంది, నాకు అయిపోతుంది టైము అని అనుకోకూడదండి. ఎంత మహా 5 నిమిషాలు కూడా పట్టదు. మనకు కంగారు కదండి, తొందరపాటు ఎక్కువ. అజయుడిలాగా విజయుడు చూడండి, ఎంత అతనికి సహాయం చేసి అతను ఎంత మంచి సంపాదించుకున్నాడో. అలాగే మనం కూడా పెద్ద చేయకపోయినా మన ఎదురుగుండా వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న సహాయాలు తప్పకుండా మనం చెయ్యాలి లైఫ్లోను. ఎదురు మనిషికి మనం సహాయం చేస్తేనే మనకు భగవంతుడు కూడా మనకు అవసరం వచ్చినప్పుడు సహాయం తప్పకుండా చేస్తాడు. చేసినా చేయకపోయినా మనకు ఒక తృప్తి అంటూ ఉంటుందండి. నమస్తే అండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.